పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మోనాలిసా కిడ్నాప్ అయిందా? మోనాలిసా ఇప్పుడు కనిపించట్లేదు, మోనాలిసా కనపడట్లేదంటూ ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి భర్తే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు కలకలంగా మారింది. ప్రయాగరాజ మహాకుంభమేళలో పూసలమ్ముతూ ఒక అందమైన కళ్ళతో ఓవర్ నైట్ లో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారినటువంటి మోనాలిసా భోంస్లే కేసులో ఇప్పుడు మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ఫర్మాజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని రెండోసారి వార్తల్లో నిలిచినటువంటి మోనాలిసా ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఇప్పుడు కనిపించడం లేదంటూ ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ మోనాలిసాకి ఏమైంది? ఆమె ఎక్కడ ఉంది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే ఆమెంతటా ఆమె భర్త నుంచి పారిపోయిందా? బయటికి ఒక ప్రాంతానికి, పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ ప్రాంతంలో ఆల్ ఆఫ్ సడన్ గా మోనాలిసా అక్కడి నుంచి ఎందుకు స్కిప్ అయిపోయింది, ఎందుకు మాయమైపోయింది? ఇదే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఆ వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, రాజస్థాన్లోని అజ్మేర్ ట్రిప్కు వెళ్ళాం, కానీ అక్కడ మోనాలిసా హఠాత్తుగా కనిపించకుండా పోయింది, నా భార్యను వెతికి పెట్టండి అంటూ కూడా భర్త ఫర్మాన్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడే పోలీసులకు, నెటిజన్లకు పెద్ద అనుమానం కూడా మొదలైంది. అసలు అజ్మేర్కు వెళ్ళినటువంటి మోనాలిసా ఆమెంటతా ఆమె వెళ్ళిపోయిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక ఇదంతా ఫర్మాన్ ఖాన్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా, నాటకమా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ మోనాలిసా పెళ్లి చేసుకున్నప్పుడే రకరకాలుగా వివాదంగా మారింది కేసు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కు సంబంధించినటువంటి అంశం అంటూ చాలా పెద్ద వివాదాస్పదంగా అయింది. చాలా మంది దీనిపైన అగ్గి మీద గుగ్గులం అయిపోయారు. ఇప్పుడు అలాంటిది అనుకున్నట్టుగానే కనిపించకుండా పోయింది, కిడ్నాప్ అయింది, కనిపించట్లేదు అని చెప్పేసి తన భర్త చేసినటువంటి వీడియో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒకటి, మోనాలిసాకి పూర్తిగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆమంతటా ఆమె వెళ్ళిపోయిందా, లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఫర్మానే ఏమైనా చేసి కనిపించట్లేదని చెప్తున్నాడా? ఇదిలా ఉంటే మోనాలిసా భోంస్లే ఫర్మాన్ ఖాన్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని ఆమెను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా కూడా మారాయి. మోనాలిసా వయస్సు పైన వివాదం మారడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆమె భర్త ఫర్మాన్ పైన పోక్సో కేసు చట్టం కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుంభమేళలో వైరల్ అయినటువంటి సమయంలో మీడియా కథనాల ప్రకారం ఆమె వయసు 16 ఏళ్లుగా ఉండగా పెళ్లి సమయానికి ఆమె మైనర్ అని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ జరిపినటువంటి విచారణలో కూడా తేలింది. అయితే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు చిత్ర నిర్మాత సనోజ్ మిశ్రా కూడా ఇందులో ప్రవేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా మోనాలిసా ఆయన పైన అనుచిత ప్రవర్తన ఆరోపణలు కూడా చేశారు. అయితే చట్టపరంగా వయసు తక్కువని తేలడంతో ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఎన్సీఎస్టీ ఈ యొక్క వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఏప్రిల్ 22న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలను ఆదేశించింది. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మోనాలిసా తన తండ్రి అభ్యంతరాలను కాదని కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేస్మార్ట్ యాప్ ద్వారా పెళ్లిని రిజిస్టర్ చేసుకుంది. అయితే అక్కడ సమర్పించిన ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు అన్ని ఫోర్జరీవని తేలడంతో ఈ వైరల్ ప్రేమ కథ ఇప్పుడు కటకటాల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తన భార్య కనిపించడం లేదంటూ మోనాలిసా భర్త వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు కూడా దావిస్తోంది. ఏది ఏమైనా కుంభమేళలో అమాయకంగా కనిపించినటువంటి ఆ యువతి జీవితం ఇప్పుడు చట్టాల ఉల్లంఘన, వివాదాలు, మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుండడం నిజంగా బాధాకరంగా మారింది. పోలీసులు మోనాలిసా ఆచూకీ కనిపెడితే కానీ ఈ మిస్టరీ వీడదు. మరి ట్విస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. మోనాలిసా నిజంగానే తనకు తానుగా ఫర్మాన్ ఖాన్ నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పేసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం కోసమే అక్కడి నుంచి దూరంగా వెళ్ళి తప్పిపోయిందా, లేదంటే ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా శత్రువులు, లేదా ఫర్మాన్ ఖానే చేయరా అనేది ఏదైనా చేసి కనిపించట్లేదని చెప్పేసి ఏదైనా డ్రామా చేస్తున్నాడా? ఇదంతా ఫర్మాన్ ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకునేటువంటి ప్లానే అంటారా? మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. దీనిపైన ఏం జరుగుతుందనేది కూడా మనం కూడా చూద్దాం. ఆ మోనాలిసా ఎక్కడికి వెళ్ళింది, తొందరలోనే తను ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి రావాలి, కనిపించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. हेलो फ्रेंड्स, मैं अजमेर पुष्कर आया हुआ हूँ. मोनालिसा भाग गई है, उसको ढूंढने के लिए आया हूँ अजमेर पुष्कर.